ఈ కరోనా పీరియడ్ లోపల డబ్బు అనేది అతి ముఖ్యమైన అవసరం. అంటే మన ప్రతి రూపాయిని కూడా అతి జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. మన వాణిజ్య కార్యకలాపాలు తగ్గిపోవడం, ఉపాధి కోల్పోవడం, ఉద్యోగాలు కోల్పోవడం, ఇలాంటి వాటి వల్ల నగదు కానీ ఉన్న ఆర్థిక వనరులు కానీ తరిగిపోయే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఆరోగ్యం. ఆరోగ్యానికి అన్నిటికంటే ప్రాముఖ్యత ఇస్తూ అవసరమైన ఖర్చులు ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యం తర్వాతనే ఏమైనా కానీ మంచి ఆరోగ్యం ఉండటానికి, తన కుటుంబము ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. తర్వాత అవసరమైంది నిత్యావసరాలు. అంటే మన యొక్క ఎలక్ట్రిసిటీ కూర కానీ, తిండి కూర కానీ, లేకపోతే ఉండటానికి కానీ లేకపోతే మిగతా విషయాలు కూరగాయలు కానీ, ఆకుకూరలు, పాలు, పెరుగు ఇవన్నీ కూడా నిత్యావసరాలు కాబట్టి వీటికి కంపల్సరీ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిరోజు ఏదైతే నెసెసిటీ అవసరం ఉంటాయో వాటి కొరకు, నిత్యావసరాల కొరకు సరి అయిన నగదు చేతిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా అది కాకుండా నెక్స్ట్ ఇంకొచ్చేసరికల్లా అవసరాలు ఉంటాయి కొన్ని. అంటే ఇవాళ రేపు కానీ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఇప్పుడే కావాల్సిన అత్యవసరం కాని వాటికి మనం సాధ్యమైనంత పోస్ట్పోన్ చేసి, అంటే తర్వాత వాయిదా వేసుకొని అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెడుతూ మనం నగదు ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ ఉంచుకోవడం, దగ్గర ఉంచుకోవడం బాగుంటుంది. తర్వాత క్యాష్ ఉంచుకోవడం మంచిది. ఎందుకొరకంటే క్యాష్లో ఎవరినో అవసరం ఉన్నప్పుడు ఎవరినో అడిగినా కానీ టైంకి వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, ఇచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా క్యాష్ అనేది మనం ఎంత ఉంచుకోవాలి. అంటే బ్యాంకులో కానీ లేకపోతే మన దగ్గర నగదు కానీ ఎంత ఉంటే మనకంత మన మానసిక ప్రశాంతత, ఆర్థిక ప్రశాంతత, ఆరోగ్య ప్రశాంతత ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ నగదుని దగ్గర ఉంచుకోవడం అవసరం ఉంటుంది. అవసరమైనప్పుడు ఎవరు సహాయం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. మనకు మన కుటుంబానికి అవసరమైన అవసరాలు కానీ నిత్యావసరాలు కానీ తీర్చుకునే విధంగా నగదు దగ్గర ఉంచుకోవడం అవసరం. ఇప్పుడు ఈ కరోనా పీరియడ్ లోపల కొన్ని ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్. అంటే లోన్ ఇన్స్టాల్మెంట్స్ అనుకోండి, లేకపోతే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, కరెంట్ డిపాజిట్స్ కానీ, చిట్ ఫండ్లు కానీ, లేకపోతే ఏదైనా కానీ ఆ కమిట్మెంట్స్ ఉంటాయి కొన్ని. ఇది సేవింగ్స్, పొదుపు పథకాలు ఉంటాయి. వీటికి ఎలా సమకూర్చుకోవాలంటే మన దగ్గర ఉన్న ఎప్పటికి కూడా మినిమం బ్యాలెన్స్ కంపల్సరీ మన దగ్గర చేతిలో ఉంచుకోవాలి. అది కాకుండా ఎక్స్ట్రా ఉంటేనే ఈ పొదుపు పథకాలకు వాడుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ మానిటోరియం ఇచ్చింది కాబట్టి తొందరపడి లోన్స్ కానీ ఇన్స్టాల్మెంట్స్ కానీ కట్టేసి ఇబ్బంది పడకుండా మన దగ్గర క్యాష్ ఉంచుకున్న తర్వాత, నగదు అనేది ఉంచుకున్న తర్వాతనే అవసరమైన ఆరోగ్యానికి, అత్యవసరాలకు అవసరమైన నగదు మాత్రం ఉంచుకున్న తర్వాతనే మిగతా డబ్బు మిగిలితే అప్పుడు దాన్ని పొదుపులకు వాడండి. ఒకవేళ పొదుపు కానీ పోస్ట్పోన్ చేసుకోగలిగితే దానిలో నష్టం లేదు, స్కీమ్ కానీ డిస్కంటిన్యూ అవుతుందేమో అనుకుంటేనే మాత్రం ఇంకో ఇన్స్టాల్మెంట్ కానీ ఒక పొదుపు పథకాన్ని కానీ కట్టండి. లేకపోతే ఇంతవరకు వాయిదా కడితే అంతవరకు వాయిదా చేసుకోవడం మంచిది. ఖర్చులు ఎంత తగ్గించుకోవాలి, వాయిదా వేసుకోవడం అవసరము. అంటే నిత్యావసరాలు ఎలాగో కాంప్రమైజ్ కాలేం కాబట్టి నిత్యావసరాలు కంపల్సరీ ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించిన కంపల్సరీ తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవసరాన్ని ఎలాగో వాయిదా వేసుకునే అవకాశం బట్టి ఆ ఒక మిగిలిన డబ్బుని పొదుపు పథకాలు కానీ, లేకపోతే లోన్ రిపేమెంట్స్ కానీ, కమిట్మెంట్స్ కానీ వాడుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చాము, ఎప్పుడో ఇచ్చుంటాం, వాళ్ళ దగ్గర నుంచి హస్తదేశం అడగటం కానీ లేదా తీసుకోకపోవడం కానీ ఉండొచ్చు. ఇప్పుడు వాటిని రికవరీ చేసుకోండి. ఎందుకొరకంటే మన దగ్గర ఉన్న డబ్బు వేరు, ఇతరుల దగ్గర ఉన్న డబ్బు వేరు. మనది అయినా కానీ మన టైంకు రాకపోతే కష్టమవుతుంది. కాబట్టి మనకు రావాల్సిన డబ్బుని వసూలు చేసుకోండి. తర్వాత ఎవరికి ఇవ్వకపోవడం అతి ఉత్తమం అన్నమాట. ఎందుకంటే మనం ఎవరికో ఇచ్చిన తర్వాత వాళ్ళ టైంకి ఆదుకుంటే కరెక్టే, కానీ మనకు అవసరం కూడా ఆదుకునేవాడు దొరకకపోతే కష్టమవుతుంది. కాబట్టి కరోనా టైంలో అలాంటి రిస్క్ తీసుకోకుండా మనకు రావాల్సింది కలెక్ట్ చేసుకోండి, ఇవ్వాల్సిన దాన్ని పోస్ట్పోన్ చేయండి. అంటే ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం వస్తే కూడా మీకు 100 ఇచ్చే కెపాసిటీ ఉంటే 50 ఇవ్వండి. ఇచ్చే కెపాసిటీ లేకపోతే ఇవ్వకండి. ఇవ్వను నో అని చెప్పడం చాలా ఉత్తమం. కానీ ఇస్తా అని చెప్పని పోస్ట్పోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడకుండా పరిస్థితి తెచ్చుకొని కంపల్సరీగా మన క్యాష్ ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అత్యవసరాలు ఎప్పుడు అవసరమో తెలియదు మనకు కానీ మన కుటుంబానికి కానీ. కాబట్టి ఈ కరోనా పీరియడ్ లోపల, ఈ లాక్డౌన్, ఈ పాండమిక్ పీరియడ్ లోపల కంపల్సరీ నగదు ఎంత సాధ్యమైనంత వరకు దగ్గర ఉంచుకునే ప్రయత్నం చేస్తే మంచిది. వీలైతే మనము వేరే ఆదాయం కూడా తెచ్చుకొని ప్రయత్నం చేయాలి. అంటే వేరే ఆదాయం తెచ్చుకోవడం అంటే పార్ట్ టైం ఎక్స్ట్రా చేయడం కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు వచ్చినాయి కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం చేసుకొని దాని మీద ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం పోయి ఆఫీస్కి వెళ్ళి వచ్చే టైం మిగులుతుంది మనకు. ఆ టైం కానీ దేనికైనా వాడుకోవాలనుకుంటే అధిక ఆదాయం తెచ్చుకొని ఆ సోర్స్ యొక్క టైంని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకొని ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఇద్దరికీ అవకాశాలు దొరికినాయి అనుకోండి ఇంట్లో ఉండి చేసుకోవడానికి, ఆల్టర్నేటివ్ టైం, వీళ్ళ టైం వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ టైం వీళ్ళ కుటుంబానికి ఇస్తూ ఇలాంటి వాటికి కూడా అధిక ఆదాయం పెంచుకొని కొత్త వనరులు వెతుక్కొని ఆదాయం పెంచుకునే అవకాశం పెంచుకోండి. ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం ముఖ్యమే,
కానీ ఆరోగ్యం కోసము తొందరపడి గాబరాపడి ఎవరేదో చెప్పారని మనం తొందరపడి ఖర్చు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే డబ్బు అతి ముఖ్యమైనది, ఆరోగ్యం ముఖ్యమైనది, ఆ డబ్బు కూడా ముఖ్యమైనది. కాబట్టి దాని అవసరం ముందుగా మనము చూసిన దాన్ని ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలి కరెక్టే. కానీ ఆరోగ్యం ఖర్చు పెట్టేది కూడా అవసరమా లేకపోతే అది కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోవాలి. లేకపోతే వేస్ట్ ఖర్చు అయ్యి ఇంకా డబ్బు పోతుంది, ఆరోగ్యం కొంచెం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్యం ఖర్చు పెట్టడం, శారీరకంగా దృఢంగా ఉంటాం. ఇమ్యూనిటీ పెంచుకోవాలి, అంటే శారీరకంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దానికోసం ఏం చేయాలి? ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, తీసుకునే ఆహారం కానీ, సూర్యరశ్మి, పొద్దున సూర్యరశ్మి ఉంటుంది, ఆ సూర్యరశ్మి విటమిన్ డి ఇలాంటివి పెంచుకోవడం కానీ, మనకు మానసిక ధైర్యం ఉండాలి. ఏ రోగమైనా తట్టుకోగలుగుతాము, ఎలాంటి విపత్కర పరిస్థితులు తట్టుకోగలుగుతాము, మనకే కాదు మన పిల్లలకు మన కుటుంబాలు ఎవరికి వచ్చినా కానీ తట్టుకోగలుగుతాము అని మానసికంగా దృఢంగా ఉండటం అతి ముఖ్యమైనది. దాని కొరకు డబ్బు సరిపోదు, అక్కడ ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉండాలి. అప్పుడు మనకు ప్రశాంతత ఉంటుంది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేసే ఖర్చు పెడితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రతి ఒక్కరు కూడా తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేయాలి. దాని కొరకు అంటే ఆరోగ్యంగా ఉంటూ ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ మనం కొన్నిసార్లు చూస్తున్నాం, గుండె నొప్పులు వస్తుంటాయి. డైలీ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, అవి వేసుకుంటే గుండె వచ్చే పరిస్థితి లేదు. కానీ చాలామంది ఏం చేస్తారు, ట్యాబ్లెట్ వేసి కూడా మర్చిపోతారు. మర్చిపోతే కొద్ది రోజులు అయ్యేసరికి అది సీరియస్గా అయిపోయి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలాంటి పరిస్థితి వస్తుంటే చివరికి అది మనిషి చనిపోవచ్చు, లేకపోతే సీరియస్గా పారాలిసిస్ కానీ రావచ్చు, సీరియస్గా రానిగడిసి రావచ్చు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో అశ్రద్ధ పడకుండా డైలీ అయితే డాక్టర్ సజెషన్ చేసిన, డాక్టర్ చెప్పిన ప్రకారము చిన్న చిన్న ట్యాబ్లెట్స్ వాడుకోవడము, ప్రికాషన్స్, బీపీ ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే షుగర్ ట్యాబ్లెట్స్ కానీ డాక్టర్ చెప్పిన ప్రకారం రోజు డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి బ్రేకప్ లేకుండా దాన్ని కంటిన్యూగా వాడుతుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడాలి. ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటే ఆదాయం పెంచుకోండి. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు రాకుండా చూసుకోవాలి. అంటే మనం ముందే ముందే ప్లాన్ చేసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత పొదుపు అయ్యే అవకాశం ఉంటుంది, ఎంత అజాగ్రత్తగా ఉంటే అంత ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా, చిన్న కేర్లు, చిన్న నెగ్లిజెన్స్ కూడా పెద్ద పనిష్మెంట్ అవుతుంది. రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు చూడలేదనుకోండి, అది యాక్సిడెంట్ అయిందనుకోండి, అది ఆరోగ్య ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా చూసుకొని దాటామనుకోండి, అప్పుడు పెరిగే అవకాశం లేదు. అదే మరిగా మనం మాస్క్ వేసుకోలేదనుకో, చిన్న విషయం అది. మాస్క్ వేసుకోకపోతే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మాస్క్ వేసుకున్నాం అనుకోండి, ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఏదున్నా కానీ ప్రికాషన్స్ తీసుకోవడం ముఖ్యం. ప్రికాషన్ తీసుకుని కూడా జరిగితే మన దురదృష్టం. కానీ ప్రికాషన్ తీసుకోకపోవడం అనేది మన నిర్లక్ష్యం అవుతుంది. కాబట్టి అలాంటి వాటి నిర్లక్ష్యంగా పోకుండా ప్రికాషన్స్ తీసుకొని రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మన యొక్క జాగ్రత్త మనం తీసుకుంటే ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన చేతిలో ఉంది. మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్య మహాభాగ్యం. దాన్ని తప్పించుకోలేము. దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మనము హెల్త్ ప్రికాషన్ తీసుకునేటప్పుడు కొన్ని ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు కొన్ని చేయాల్సి వస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి వ్యాయామం కానీ లేకపోతే యోగా కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటివి చేసినప్పుడు ఎదుటోళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆరోగ్యం మన ఇష్టం, మన బాధ్యత. కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి, మన జాగ్రత్త మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్ కూడా చాలామంది చిన్న చూపు చూస్తారంట, మెడిటేషన్ చేసే వాళ్ళని చూసి కానీ అలాంటి వాళ్ళని పట్టించుకోవడం అవసరం లేదు. మన ఆరోగ్యం మనకి ఇష్టం, మన ప్లానింగ్ మనది, మన యొక్క శారీరక దృఢత్వం మనకు ఉండాలి. కాబట్టి మన మానసికంగా మనం ఉండాలి. కానీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో చేయాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, వేరే వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ చిన్న చూపు చూస్తారని ఆలోచించకుండా మన జాగ్రత్త మనం ఉంటాం, అతి ముఖ్యమైనది. అదే మాదిరిగా విత్తనాలు కానీ స్పోర్ట్స్ కానీ తీసుకున్నప్పుడు, రోగనిరోధక శక్తిగా వాడినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించకుండా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి తీసుకున్నప్పుడు కూడా నిపుణుల సలహా తీసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు కాకుండా, మన చూసినట్టుగా కాకుండా ఏ పదార్థం ఎప్పుడు తీసుకోవాలి, కొన్ని పళ్ళు కానీ కూరగాయలు కానీ పొద్దున్న తీసుకోవాల్సి, కొన్ని సాయంత్రం తీసుకోవచ్చు, కొన్ని మధ్యాహ్నం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ పొద్దున్న తీసుకొని మధ్యాహ్నం సాయంత్రం తీసుకుని రాత్రి పొద్దున్న తీసుకుని అనుకోండి, ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇలాంటి వాటి వల్ల కొత్తగా అలవాట్లు మార్చుకోవడం వల్ల మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు వచ్చింది, అది కరెక్ట్ పరిణామమా కాదా చెక్ చేసుకున్న తర్వాతనే దాన్ని కంటిన్యూ చేయాలి. లేకపోతే ఒకవేళ అవసరమైతే ఆరోగ్యం చెడిపోతుంది అని అనుకుంటున్నప్పుడు కంపల్సరీ దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అందరికీ అన్ని రకాల అలవాట్లు సరిపడకపోవచ్చు ఆరోగ్యరీత్యా. కాబట్టి కొన్ని అలవాట్లు ఏవి సరిపోతే వాటి మాత్రం చూసుకోవాలి. కుటుంబం మొత్తాన్ని కూడా ఇంతకుముందు చెప్పినట్టు మొలకెత్తినవి కానీ, కొన్ని చోట్ల వేడి పదార్థాలు కానీ
ఇలాంటివన్నీ అవసరం ఉన్న ఆహారం ప్రకారం అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటన్నిటి కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. మారినప్పుడు చెక్ చేసుకోవాలి కరెక్టా కాదా అనేది చెక్ చేసుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తే బాగుండే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా ఇంతవరకు అవసరం లేని విషయాలు చాలా వరకు అవసరమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు డాక్టర్కి వెళ్ళే అవకాశం లేనప్పుడు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక థర్మోమీటర్ కానీ, వేయింగ్ మిషన్ కానీ, మన పల్స్ ఆక్సిమీటర్ కానీ కొన్ని అవసరం ఉన్నాయని మన ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు అవసరం లేదు ఇలాంటివి, కానీ ఇప్పుడు మనకు అవసరం ఉండే అవకాశం ఉంది, ప్రతి ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా దీంతో పాటు మనం ప్రతి ఇంట్లో కూడా వర్చువల్ ఆఫీస్ రూమ్ తయారు చేసుకోవాలి. వర్చువల్ ఆఫీస్ రూమ్ అంటే ప్రతి ఇంట్లో ఒక సిస్టము, కంప్యూటర్ సిస్టము, దాంతోపాటు నెట్ కనెక్టివిటీ, అంటే ఆన్లైన్లో వర్క్ చేసుకునే పరిస్థితి ఉండేట్టుగా అన్ని పరిస్థితులు సమకూర్చుకుంటే ఎవరికైనా సహాయం చేయొచ్చు, మనకు ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఎంత ఆదాయం పెంచుకోగలిగితే పెంచుకోవాలి, కానీ ఆరోగ్యంతో కుటుంబాన్ని ఉంచుతూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. మనకు ఖర్చు కూడా తగ్గించుకొని డబ్బు ఎంత జాగ్రత్తగా వాడితే అంత కరోనా పీరియడ్లో కూడా మనం మానసిక ప్రశాంతత పొంది ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఇలాంటి ఆలోచించకుండా, నామోషిగా ఆలోచించకుండా, తన కొరకు తాను చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచించకుండా తన జాగ్రత్త తను ఉండి తనని తీసుకోవాల్సిన రోగనిరోధక శక్తులు, పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యాన్ని పాటిస్తూ జీవిస్తే వారి కుటుంబం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది.